సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్ది చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20, 30 అంటారు. సో అంటే మ్యూచువల్ ఫండ్లో బాగా సక్సెస్ అయ్యి బాగా అందరికీ ఎగ్జాంపుల్గా ఉండిపోయిన మ్యూచువల్ ఫండ్ ఏదంటే అందరికీ కూడా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. 8 అక్టోబర్ 1995లో స్టార్ట్ అయింది. అప్పట్లో రిలయన్స్ వాళ్ళుగా తీసుకొచ్చారు అది. సో అది మొత్తానికి 2020 అక్టోబర్ నాటికి ఎంతో ₹1,00,00,000 వరకు అది రిటర్న్స్ ఇచ్చిందంటూ కూడా అప్పట్లో మంచి ఎగ్జాంపుల్గా, బెస్ట్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నారు. సో అప్పుడు అదే విధంగా అంటే మ్యూచువల్ ఫండ్స్లో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ గురించి ఎలా అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దాని ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడుకుంటున్నాము, మరి పిఎంఎస్కి సంబంధించి అంత గొప్పగా మాట్లాడుకోగల ఫండ్స్ ఏమైనా ఉన్నాయా పిఎంఎస్లో? అసలు ఉందండి. యాక్చువల్గా చాలా మందికి అవేర్నెస్ లేదు పిఎంఎస్ గురించి. ఇప్పుడే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆస్క్ అనే కంపెనీ ఉందండి, ASK. ఆస్క్ అనే కంపెనీ చాలా ఓల్డ్ కంపెనీ పిఎంఎస్ లో. ఇండియాలో ఉన్న టాప్ 5 పిఎంఎస్ కంపెనీలో కూడా మనకి ఆస్క్ అనేది వస్తుంది. అయితే వీళ్ళు 2001 లో ఆస్క్ గ్రోత్ అని ఒక ఫండ్ లాంచ్ చేశారు అనమాట. సో అందులో ఎవరైతే 1 crore పెట్టారో ఇవాళ 2025 కల్లా అది 57 crores అయిందండి. 57 crores అంటే ఒక లాంగ్ టర్మ్, ఒక 21 years కనుక హారిజన్ తీసుకొని కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దగ్గర 18% CAGR మనకి జనరేట్ చేసి ఇవ్వగలిగింది ఆస్క్ గ్రోత్ ఫండ్. అలాగే ఆస్క్ వాళ్ళదే సేమ్ అదే కంపెనీ వాళ్ళు 2010లో IEP అనేది ఇంకోటి లాంచ్ చేశారు అనమాట. సో ఆ ఐఈపీలో కూడా ఎవరైతే 1 crore పెట్టారో జస్ట్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ 15 years లోనే వాళ్ళకి దగ్గర మళ్ళీ 10 crores వచ్చింది. 10 crores. సో చూస్తే మీకు ఈవెన్ మనకి పిఎంఎస్ లో కూడా అలాంటి చెప్పుకోవడానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. పబ్లిక్ అవేర్నెస్ లేదు. యాక్చువల్గా చూడండి, 1995లో మీరు అంటున్నారు మనకి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వచ్చిందని. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1964 యూటీఐ మ్యూచువల్ ఫండ్ 1964లో ఒక యాక్ట్ కింద పాస్ అయ్యి వచ్చింది. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యూటీఐ. 1964 అంటే చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ 60 years అయిపోయింది. 60 ఏళ్ల క్రితమే 1964లో వచ్చింది. ఓకే, కదా మనకి మీరు చెప్పినట్టుగా 60 ఏళ్ళు అయిపోయింది. సో మీరు కానీ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మాత్రం కొంచెం మ్యూచువల్ ఫండ్స్ గురించి అవేర్నెస్ అయితే బాగా పెరిగింది. 1995 కావచ్చు. అలా తీసుకున్నా కూడా గత 30 సంవత్సరాలుగా, లాస్ట్ 30 సంవత్సరాలుగా మొత్తం ఇండస్ట్రీలో మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత AUM ఉంది అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంత ఉంది అని చూస్తే 70 లక్షల కోట్లు ఉందండి. 70 lakh crores. ఆ 70 lakh crores లో కూడా ఈక్విటీ ఎంత ఉంది అని చూస్తే 50 lakh crores ఉంది. సో ఒక 30 సంవత్సరాలుగా మనం తీసుకుంటే మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అక్యుములేట్ అయిన కార్పస్ ఎంత ఉంది అంటే ఇండియాలో ఇవాళ 50 lakh crores ఉంది. కానీ పిఎంఎస్ వచ్చి 10 సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయింది. ఇది కూడా చాలా ఓల్డ్ కేటగిరీ అయినా 10 years నుంచి కొంచెం బాగా బుల్ అయితే మార్కెట్ అయితే వచ్చింది, కొంచెం ఫేమ్ అయితే అయింది. 10 సంవత్సరాల్లోనే కేవలం చూస్తే మొత్తం పిఎంఎస్ కానివ్వండి, AF కానివ్వండి, వీటి ఆల్టర్నేట్స్ అంటారు, వీటిది గ్రోత్ వచ్చి చూస్తే మీకు 30 lakh crores వచ్చింది. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ 30 సంవత్సరాల్లో అయిన 50 lakhs, ఇది కేవలం 10 సంవత్సరాలనే 30 లక్షలు అయిపోయింది, 30 లక్షల కోట్లు అయిపోయింది. సో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కొత్తగా SI ఫుడ్ యాడ్ అయింది ఈ ఆల్టర్నేట్స్కి. ఈ SI ఫుడ్ యాడ్ అవడం వల్ల ఏమైందంటే రాబోయే 2035 కల్లా కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీని ఓవర్టేక్ చేస్తుంది పిఎంఎస్, AF, SIF అని చెప్తున్నారు. సో ఎందుకు అంటే ప్రతి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక బ్లైండ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కాదు, ఏదైనా సపోర్ట్గా ఉంటే ఒక లాజికల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లాస్ట్ 5 days నుంచి చూస్తున్నాం, ఫార్మా బాగా పడిపోయింది. చూడండి, మీరు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో తీసుకుంటే అందులో మీకు ఖచ్చితంగా ఫార్మా ఉంటుంది. ఎంతో కొంత సర్ఫామా కావచ్చు, లేదా సిప్లా కావచ్చు, ఎంతో కొంత కేటగిరీ ఎలకేషన్ అనేది ఫార్మాలో ఉంది. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్క ఫండ్ పడిపోయింది, ప్రతి ఒక్క వాల్యూలో కరెక్షన్ వచ్చింది, భారీగా వచ్చింది. కానీ ఇప్పుడు మనం చూసుకున్న ఈ ASK ఏదైతే అనుకుంటున్నామో కంపెనీ వాళ్ళది ఒక మంచి పోర్ట్ఫోలియో ఉంది, శాటిలైట్ పోర్ట్ఫోలియో ఉంది. అందులో చూస్తే మీకు 3 సెక్టర్లు ఉంటాయి పిఎంఎస్లో. చూస్తే అందులో మేము మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే ఎనర్జీ, ఇప్పుడంతా గ్రీన్ ఎనర్జీ మీద బాగా తెలుసు మీకు ఎంత బాగా ఉందో, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, ఈ మూడింటి మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందులో ఫార్మా లేదు, బ్యాంకింగ్ లేదు, ఫైనాన్షియల్ సర్వీస్ లేదు, IT లేదు, ఏమీ లేదు.
సో కాబట్టి ఇంత మార్కెట్ పెట్టినా కూడా అవి స్టిల్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి, 12% రిటర్న్ జనరేట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటేనండి మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లో, ఎందుకంటే సెక్టర్స్లో ఏవైతే బాగున్నాయో, ఏవైతే సెక్టర్స్ అయితే మనకి ఈ టారిఫ్ వల్ల ఇంపాక్ట్ కావట్లేదో వాళ్ళు అట్లాంటి సెక్టర్స్లో చూస్ చేసుకుంటారు. ఆ రైట్స్ అన్ని కూడా పిఎంఎస్ వాళ్ళకి ఉన్నాయి. సో కాబట్టి పిఎంఎస్ మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్ రిటర్న్ పర్ఫామ్ చేస్తుంది గ్యారంటీగా. సో ఇప్పుడు చూడండి, మనం అనుకుంటున్నాం ఒక ఆస్క్ అనే కంపెనీ ఇంత బాగా రన్ చేసింది అని. సో ఇప్పుడు తాత్కాలికంగా యాక్సిస్ ఆస్క్లో ఏమైందంటే ప్రతీక్ ఫండ్ మేనేజర్ ఉన్నాడండి. ఆ ప్రతీక్ అనే ఫండ్ మేనేజర్ చాలా పైకి తీసుకెళ్ళాడు ఆస్క్ అనే కంపెనీని. ఒక మంచి ఇంటెలిజెంట్ అతను మోతిలాల్లో జాయిన్ అయ్యాడు. ఎప్పుడైతే అలా ఆస్క్ వదిలేసి మోతిలాల్లో జాయిన్ అయ్యాడో, మోతిలాల్లో మీరు చూస్తే లాస్ట్ 1.5 years నుంచి మోతిలాల్ అంటున్నారు అందరూ. మోతిలాల్ మిడ్ క్యాప్, మోతిలాల్ లార్జ్ క్యాప్, మోతిలాల్ ప్రతి ఒక్కళ్ళు మోతిలాల్ పైకి వెళ్తుంది, రిటర్న్స్ బాగా ఇస్తున్నారు అనుకుంటున్నారు తప్ప దాని వెనకాల ఉన్న రియల్ గా పర్సన్ ఎవరు అనేది చాలా మంది తెలియదు. సో ఈ ప్రతీక్ అనే ఫండ్ మేనేజర్ అతనికి బాగా తీసుకెళ్లాడు. ఇప్పుడు చూడండి, మరి అలాంటప్పుడు ఆస్క్ ఏమైనా డ్యామేజ్ జరిగిందా అంటే, ఈ ఆస్క్ పిఎంఎస్ కి ఏదైనా ఇంపాక్ట్ జరిగిందంటే ఎస్, కొంత మేరకు ఇంపాక్ట్ అయితే జరిగింది. ఆస్క్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోయింది, ఎందుకంటే ఒక బెస్ట్ ఫండ్ మేనేజర్ బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి. ఇప్పుడు ఐసిఐసిఐ పైప్, అందరూ ఏమంటారు, ఐసిఐసిఐ పైప్ పిఎంఎస్ కానివ్వండి, ఐసిఐసిఐ కాంట్రా పిఎంఎస్ కానివ్వండి, ఇండియాలో ఒక దుమ్ము లేపింది. లాస్ట్ 5 years నుంచి బాగా దుమ్ము లేపింది. దానికి కారణం ఎవరు అంటే జార్జ్ అనే ఫండ్ మేనేజర్ చాలా బాగా రాణించాడు. ఇప్పుడు అతను మళ్ళీ ఆస్క్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఆస్క్లో జాయిన్ అవ్వగానే మనకు అందరూ తెలుసు, మళ్ళీ దాన్ని ఒక పైకి తీసుకెళ్తున్నారు. సో చాలా మంది బ్లైండ్ గా ఏం చేస్తారంటే, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక మంచి ఫండ్ మేనేజర్ మారిపోతున్నారో దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుందండి. అది చాలా మంది తెలియదు ఆ విషయం. సో కాబట్టి ఏంటంటే, ఒక పిఎంఎస్ లో మనం లాంగ్ టర్మ్ ఉండకూడదు, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎప్పుడైతే ఫండ్ మేనేజర్స్ ఉంటున్నారా, మారుతున్నారా అని చూసుకుంటూ, తద్వారా మన పోర్ట్ఫోలియో కనుక మార్చుకుంటూ ఉంటే బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఆస్క్ ఇప్పటికి కూడా స్టిల్ నెంబర్ 1 గానే రాణిస్తుంది మన పిఎంఎస్ లో. ఆస్క్ శాటిలైట్ కానివ్వండి, ఆస్క్ కోర్ పోర్ట్ఫోలియో కానివ్వండి, అవి ఎక్సలెంట్ గా ఉన్నాయి. మార్కెట్ ఇంత దారుణంగా పడింది లాస్ట్ 1.5 years నుంచి కూడా. అలా పడిన మార్కెట్ లో కూడా వాళ్ళు 12% జనరేట్ చేసి ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఫండ్ మేనేజర్ చూసుకోవాలండి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎలా అయితే నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నాను నిప్పాన్ అని, అలాగే ఆస్క్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను పిఎంఎస్ లో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.